నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ మీద ఒక మోసపూరిత దాడికి సిద్ధమైనట్టు ఒక ప్రముఖ పత్రిక బహిర్గతపరిచింది. మోసపూరితంగా ఇరాన్ని నాశనం చేయాలనుకుని ఒక ప్రయత్నం చేసినట్టు ఆ పత్రిక పేర్కొంది. చైనా పర్యటన తర్వాత ట్రంప్ చైనా వెళ్ళి వచ్చాడు. చైనా పర్యటన తర్వాత ట్రంప్లో చాలా నిరాశ నిస్పృహలు కలిగినాయని, చైనా నుంచి ఓటమి భారంతో వచ్చాడని, ఏదో సాధిద్దాం అనుకొని వెళ్ళిన ట్రంప్కు చైనా ఏమీ సాధించకుండానే వెనక్కి పంపించిందని, చైనా ఎలాంటి ప్రధానమైన ఒప్పందాలు ఏవీ చేసుకోలేదని, ట్రంప్ అడిగిన ఒక్క మాటకు కూడా అది ఓకే చెప్పలేదని, అందువల్లనే చాలా నిస్పృహతో తిరిగి వచ్చాడని అమెరికా పత్రికలే చెప్తున్న తరుణంలో బ్రిటన్కు సంబంధించిన ది టెలిగ్రాఫ్ అనే ఒక పత్రిక ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. ట్రంప్ వేసిన ఒక మోసపూరిత ఎత్తుగడకు సంబంధించిన కథనాన్ని బహిర్గతపరిచింది. కథనాన్ని చెప్పింది ఆ పత్రిక. ఇరాన్కు యుఏఈకి మధ్యలో ఉన్న లావా అనే ఒక ద్వీపం ఉంది. ఇరాన్కు సంబంధించిన ద్వీపం ఉంది, ఇరాన్లో అంతర్భాగం. ఆ లావాన్ ద్వీపాన్ని హస్తగతం చేసుకోవడం కోసం యుఏఈని రంగంలోకి దింపాలనేది అమెరికా ప్లాన్. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ప్లాన్ చేశాయి. డైరెక్ట్గా ఇరాన్ మీద యుద్ధానికి చైనా కూడా ఒప్పుకోలేదు. ఇరాన్ మీద యుద్ధం చేస్తా అంటే ఇరాన్ని ఒప్పించాలి, లేదంటే ఒప్పందం చేయించాలి ఇరాన్తోని, తన చేతులకు అనుగుణంగా చేయించాలనే మాట, ట్రంప్ మాటకు కూడా చైనా ఒప్పుకోలేదు, చైనా సహకరించలేదు. దాంతో ఎట్లయినా మోసపూరితంగా ఇరాన్ను దెబ్బకొట్టడం కోసం ఇరాన్లో భూభాగమైన లావాన్ అనే ద్వీపాన్ని డైరెక్ట్గా తానైనా ఇజ్రాయెల్ అయినా డైరెక్ట్గా వెళ్లకుండా తమ సైన్యం అక్కడికి వెళ్తే తమ సైన్యం చావాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న సమయంలో, తన వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన సంక్షోభం ముంచుకొచ్చిన సమయంలో తను డైరెక్ట్గా కాకుండా యుఏఈకి అన్ని రకాల సహకారం అందించి, వీలైతే సైన్యం కూడా కావచ్చు, యుఏఈ ద్వారా లావాన్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఒక కుట్ర చేశాడు. యుఏఈని ఆ విషయం ఒప్పించాడని టెలిగ్రాఫ్ పత్రిక బయటపెట్టింది. ఈ మొత్తం వ్యవహారాన్ని యుఏఈ సైనిక దళాలు చేపట్టాలి. వాటికి మద్దతుగా వెనక ఇజ్రాయెల్, అమెరికా అన్ని రకాల మద్దతు ఉంటుంది. ఆయుధాలు, ఆర్థికపరమైనవి, అవసరమైతే సైనికపరమైన మద్దతు కూడా ఉంటుంది అని చెప్పి ఒప్పించింది అనేది పత్రిక బయటపెట్టింది. అయితే ఇదే సమయంలో అది యుఏఈ లావాన్ ద్వీపం మీదకి వెళ్ళగానే, అది ఆక్రమించుకోగానే, ఇరాన్ మొత్తం తన దృష్టి అటువైపు మళ్ళించగానే తాము హర్ముజ్ జలసంధి దగ్గర ఒక భారీ దాడి చేయాలనేది అమెరికా ప్లాన్ చేసింది అనేది ఈ పత్రిక, టెలిగ్రాఫ్ పత్రిక బహిర్గతపరిచింది. యుఏఈ ద్వారా ఈ చర్య చేయించి ఒక భారీ సైనిక దాడికి ట్రంప్ ప్లాన్ చేస్తున్నాడు అనేది ది టెలిగ్రాఫ్ పత్రిక చెప్పిన విషయం. మొత్తంగా యుఏఈని ఈ మొత్తం అంశంలో బలిపశువుగా చేయదలుచుకున్నాడు అనేది ప్రపంచం ముందు అర్థమైపోయింది. ఇరాన్ మీద దాడి చేసి 40-45 రోజుల తర్వాత కూడా ఏమాత్రం కనీస విజయం కూడా సాధించలేని ట్రంప్, ఇజ్రాయిల్ ఇక విజయం సాధించలేమనే పరిస్థితి అర్థమైన తర్వాత ఇప్పుడు యుఏఈ ద్వారా ఈ పని చేయిద్దామనేది వాళ్ళు ఒక కుట్రపూరిత, మోసపూరిత పనికి పూనుకున్నారనేది టెలిగ్రాఫ్ చెప్పింది. టెలిగ్రాఫ్ పత్రిక ఇది ప్రకటించిన వెంటనే జరిగిన పరిణామం ఏంటంటే, యుఏఈ మీద డ్రోన్ అటాక్ జరిగింది. యుఏఈ అణు విద్యుత్ కేంద్రం మీద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ రాజధాని అబుదాబిలో అణు విద్యుత్ కేంద్రం మీద డ్రోన్ అటాక్స్ జరిగింది. ఆ డ్రోన్ కొంత నష్టపరిచింది, మంటలు చెలరేగాయి. ఆ డ్రోన్ వల్ల కొంత నష్టం జరిగింది. ఎంత నష్టం జరిగింది ఏంది అనేది యుఏఈ కూడా ప్రకటించలేదు, కానీ నష్టం జరిగింది. ఆ దాడి ఇరానే చేసి ఉంటుందని యుఏఈ అనుమానం, కానీ ఇరాన్ తాను చేయలేదని ప్రకటించింది. ఇరాన్ చేయకపోవచ్చు కూడా. ఇరాన్ ఇప్పటి వరకు తను చేసిన దాడులన్నింటినీ తానే చేశానని ప్రకటించింది కనుక బహుశా ఇరాన్ చేయకపోవచ్చు. మరి ఎవరు చేసి ఉండొచ్చు? ఇరాన్కి మద్దతుగా ఉన్న ఇతర గ్రూపులు ఏమైనా, వేరే దేశాల్లో ఉన్న ఇతర గ్రూపులు ఏమైనా దాడి చేశాయేమో అనే కూడా ఒక అనుమానం కూడా ఉంది. మొత్తానికి ఈ వ్యవహారంలో టెలిగ్రాఫ్ పత్రిక బయటపెట్టిన తర్వాత యుఏఈ లావాన్ అనే ద్వీపం మీదకి దాడికి వెళ్తుందనే విషయాన్ని బయటపెట్టిన తర్వాత యుఏఈ మొత్తం ఇరుక్కుపోయింది. అది బయటికి రాలేక, ఏమనలేక, ముందుకు కక్కలేక మింగలేక అనే పరిస్థితికి వచ్చింది. ఇట్లా యుఏఈని ఇరికించడం అనేది మొదటిసారి కాదు. యుద్ధం జరుగుతున్న సమయంలో, గత 45 రోజులు యుద్ధం జరిగింది. యుద్ధం జరుగుతున్న సమయంలో నెతన్యాహు మొసాయిద్
చీఫ్ ఇద్దరు యుఏఈ వెళ్ళొచ్చారని ఇజ్రాయెలే బయటికి లీక్ చేసింది. వెళ్ళొచ్చారా లేదా ఎవరికి తెలియదు, కానీ యుఏఈ వెళ్ళారు, అక్కడ రాజుతో సహా అందరితో మాట్లాడారు అనేది ఇజ్రాయెల్ నుంచి వచ్చిన కథనం. ఆ తర్వాత ఆ విషయాన్ని యుఏఈ ఖండించింది, మా దగ్గర రాలేదని చెప్పింది. ఇది నిజంగా కావాలని ఇజ్రాయెల్ యుఏఈని ఎలాగైనా ఇరికించి తమ వైపు నిలబెట్టుకోవడానికి చాలా తీవ్ర ప్రయత్నం చేస్తుంది అమెరికా, ఇజ్రాయెల్. అందులో భాగంగానే ఆ విధంగా ప్రచారం చేసింది. ఇరాన్కి ఇప్పుడు ఏంటి, యుద్ధం జరుగుతున్న సమయంలో యుఏఈకి నెతన్యాహు మొసాద్ చీఫ్ వచ్చారు అంటే యుఏఈ వీళ్ళకి అన్ని రకాలుగా సహకరిస్తున్నది అని ఇరాన్ నమ్ముతుంది. కాబట్టి ఇరాన్ యుఏఈ మీద దాడి చేస్తుంది సీరియస్గా. అంతకుముందు కూడా చేసింది. సీరియస్ దాడులు చేస్తే యుఏఈ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధానికి దిగాల్సిన పరిస్థితి వస్తుంది. అదే వీళ్ళకి కావాల్సింది, అమెరికాకు, ఇజ్రాయెల్. ఇప్పుడు ఎలాగైనా బలిపశువుం చేయాలని ఇరాన్ మీదకి యుద్ధానికి యుఏఈని పంపించే కుట్ర చేశారు అనేది పత్రిక బయటపెట్టడంతో ఇప్పుడు యుఏఈ ఎటు కాకుండా పరిస్థితి వచ్చింది. చైనా పర్యటన తర్వాత పూర్తి నిరాశకు గురైన ట్రంప్ ఏదో ఒక పెద్ద దాడికి సిద్ధమవుతున్నాడు అనేది ది టెలిగ్రాఫ్ పత్రిక చెప్పింది. అంతకు ముందే చైనా వెళ్ళి ఒక రకమైన ఓటమితో తిరిగి వచ్చాడు అమెరికాకు అని, అన్ని కోల్పోయినట్టు ఉన్నాడు ట్రంప్ అని అమెరికాకు సంబంధించి న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు బయటపెట్టినాయి, రాసినాయి. అవి ట్రంప్ ఓడిపోయి వచ్చాడు చైనా నుంచి అని. తను అనుకున్న దాంట్లో 5% కూడా చైనాలో జరగలేదు, ఏమి జరగకుండా తిరిగి వచ్చాడని. స్పష్టమైన కనీస విజయంతో కూడా తిరిగి రాలేదు ట్రంప్. ఆయన పూర్తిగా ప్రపంచం మీద పట్టుగోల్పోయి తిరిగి వచ్చినట్టు కనిపిస్తున్నది అని రాశారు. ఇంకొక వైపు అమెరికాలో తీవ్ర ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నది, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, మిగతా వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ట్రంప్ పట్ల వ్యతిరేకత పెరుగుతుంది అమెరికాలో. త్వరలో ఎన్నికలు రాబోయే పరిస్థితి ఉంది, ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఎన్నికలకు ప్రచార సమయం కూడా ప్రారంభం అవుతుంది, త్వరలోనే ప్రచారం చేసుకోవాల్సిన. ఇప్పుడు ఎన్నికల్లో ట్రంప్ ఏమని ప్రచారం చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి. ఎన్నికల్లో ప్రచారం చేసుకోవాలంటే ఇరాన్ మీద గెలవాలి, లేదు ఇరాన్తో అమెరికాకు గౌరవప్రదమైన ఒప్పందం చేసుకోవాలి. ఈ రెండు సాధ్యమయ్యే పరిస్థితి ట్రంప్ కనబట్టలేదు. గెలవలేమనేది తేలిపోయింది, ఇరాన్ మీద గెలవలేమనేది తేలిపోయింది. గౌరవప్రదమైన ఒప్పందం అంటే ఏంటి, హర్ముజు ఇరాన్కి చెందింది కాదు అని ఒక ఒప్పందం చేసుకోవాలి. రెండోది అణు పరీక్షలు జరపము, అంటే అణు ఇంధనం ఇరాన్ దగ్గర ఉండకుండా చేయడం. ఈ రెండు జరగని పని అనేది తేలిపోయింది. ఈ పరిస్థితుల్లో ఒక పెద్ద యుద్ధానికి మళ్ళీ ట్రంప్ తలబడబోతున్నాడా, పెద్ద యుద్ధానికి ముందుకు రాబోతున్నాడా అనే ఒక అనుమానాలు అయితే ఇక్కడ వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బలాబలాలను తారుమారు చేయగలిగే ఒక పరిణామం జరగబోతుంది. అమెరికా వచ్చేసాడు ట్రంప్ చైనా నుంచి. రేపు రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనాకు పోబోతున్నాడు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, పుతిన్ ఇద్దరు సమావేశం కాబోతున్నారు. వీళ్ళిద్దరు సమావేశం పట్ల ట్రంప్ చాలా ఆసక్తిగా ఉన్నారు, ఏం జరగబోతుందని. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇరాన్ చైనా మధ్య రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను ఇరాన్ తరపున కోఆర్డినేట్ చేసే గాలిబాఫ్, ఇతను ముస్తఫా ఖొమైనీకి అధికారిక ప్రతినిధి, పార్లమెంట్ స్పీకర్ కూడా గాలిబాఫ్, అతను కూడా చైనా పోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ కాదు, ఎక్కడ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు, కానీ గాలిబాఫ్ కూడా చైనా పోబోతున్నాడు అనేది వార్తలు వస్తున్నాయి. ఇది ట్రంప్కు నిద్రపట్టకుండా చేస్తున్నది. రష్యా, చైనా, ఇరాన్ ఒక్కటైతే ప్రపంచంలో బలాబలాల పొందికలో మార్పు వచ్చే అవకాశం ఉంది. తాను బలహీన పడిపోతున్నాడనే విషయం ప్రపంచానికి తెలిసిపోతుంది అనేది ట్రంప్కు పెద్ద భయం పట్టుకున్నది. ట్రంప్కే కాదు, అమెరికా కార్పొరేట్ కంపెనీలకన్నిటికీ కూడా ఇదే భయం పట్టుకున్నది. ఈ నేపథ్యంలో ఎట్లయినా మళ్ళీ ఓడిపోయామని, ఒక రకంగా ఓడిపోయినా సరే మళ్ళీ యుద్ధం చేసి ఎట్లయినా గెలవాలని ట్రంప్ ఇరాన్ మీదకి కాళ్ళు దూతున్నాడు అనేది అర్థమవుతుంది. ఆల్రెడీ బహిరంగ ప్రకటన చేశాడు. ఈ టెలిగ్రాఫ్ పత్రిక బయటపెట్టడంతో, యుఏఈ ద్వారా దాడి చేయాలని బయటపెట్టడంతో అది పక్కన పెట్టినట్టు అర్థమవుతున్నది ఆ పథకాన్ని. ఇప్పుడు డైరెక్ట్గానే దాడి చేశాడు. మాతో ఒప్పందం చేసుకోకపోతే నీ అంతు చూస్తా అని ఇరాన్ను మళ్ళీ బెదిరించి, ఇట్లాంటి బెదిరింపులు ఎంతకాలం నుంచి మనం రోజు వింటున్నాం. ట్రంప్ బెదిరిస్తూనే ఉంటాడు, జరిగేది ఏం లేదు అక్కడ. ఇరాన్ ఏమాత్రం భయపడటం లేదు, దేనికైనా సిద్ధమని ఇరాన్ అన్నిటికీ సిద్ధమైనట్టుంది ఇరాన్. ఎంతవరకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇరాన్. ఈ పరిస్థితుల్లో మళ్ళీ బెదిరిస్తున్నాడు ట్రంప్, ఒప్పందానికి రా లేకపోతే నీ అంతు చూస్తా. మళ్ళీ యుద్ధానికి సిద్ధమైనట్టు ట్రంప్ కనబడుతుంది. నిజంగా యుద్ధం చేస్తాడా లేదా తెలుస్తుంది, కానీ
యుద్ధ భజనాలు మాత్రం మొదలుపెట్టాడు. యుద్ధం తప్ప వేరే మార్గం లేదు, యుద్ధం చేస్తాం. రేపు ఎలక్షన్స్ రాబోతున్న ఎలక్షన్ ప్రచారంలో ఎట్లయినా ఇరాన్ను బెదిరించి ఇప్పుడు ఒప్పందం చేయించుకుంటే రేపటి ప్రచారంలో తనది పైచే అవుతుంది. లేదు ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే ఉంటే ఇరాన్ ఓడిపోకుండా ఉంటుంది, ఒప్పందం కూడా చేసుకోలేకపోతాడు. దీనివల్ల రేపు రిపబ్లికన్ పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం. అమెరికాలో ఎలక్షన్ ప్రచారంలో కూడా ట్రంప్ ఏ మోహంతో పాల్గొంటాడు అనేది పెద్ద ప్రశ్న. ఒకవేళ ఇన్ని జరిగిన తర్వాత కూడా బెదిరింపులే కాకుండా నిజంగానే ట్రంప్ గనక మళ్ళీ ఇరాన్ మీద యుద్ధానికి సిద్ధపడితే, కొంతకాలం ఈ మధ్యలో గ్యాప్ ఉన్నది, యుద్ధం జరగటం లేదు, మళ్ళీ యుద్ధానికి సిద్ధపడాలని ఇజ్రాయెల్ కోరుకుంటుంది. కానీ ట్రంప్ సిద్ధపడితే ఇది అమెరికాకు అతి పెద్ద నష్టం తేబోతున్నదని, ప్రపంచం మొత్తంలో బ్యాలెన్సింగ్ తప్పిపోతున్నదని, అంటే ఇప్పుడు ఏదైతే బ్యాలెన్స్ అనుకుంటున్నామో పవర్ బ్యాలెన్స్, మళ్ళీ యుద్ధానికి వెళ్తే ఇప్పుడు అమెరికా ఇక పైన ప్రపంచ పెద్దన్నగా ఉండబోదు, పూర్తిగా బలహీనపడిపోతుంది. ఒకవేళ యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధమే ఇరాన్ మీద అమెరికాకు చివరి యుద్ధం అవుతుంది. మళ్ళీ ఎన్నడూ ఇరాన్ మీదకి పోయే సాహసం అమెరికా చెయ్యలేదు. ఇది నిపుణుల వాదన, అంతర్జాతీయ నిపుణుల వాదనే కాదు, అమెరికాలోని యుద్ధ నిపుణుల వాదన కూడా. మళ్ళీ ట్రంప్ ఇరాన్ మీదకి యుద్ధానికి వెళ్తే కోలుకోలేని దెబ్బ పడుతుంది అమెరికాకు. ఇంతమంది మాటలు విని కూడా మొండిగా ట్రంప్ యుద్ధానికి పోతాడా లేదా త్వరలోనే తేలుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.